హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ రెండో పెళ్ళి 5వ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? రెండో పెళ్ళి 5వ భాగం. వెంకటేష్ తన మీద తన బిడ్డ మీద చూపిస్తున్న కేరింగ్కు, ప్రేమకు కరిగిపోయిన సహజ తన మనసు మార్చుకొని అతనిపై ప్రేమను పెంచుకుంటుంది. వెంకటేష్కి మనస వాచ కర్మేణ భార్యగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. తన అంగీకారాన్ని భర్తకు తెలియచేస్తుంది. వెంకటేష్ చాలా సంతోషపడతాడు. ఎన్నాళ్ళలో వేచిన రాత్రి ఈరోజు వచ్చిందని సంతోషపడతాడు. భార్యను కౌగిలించుకొని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. పెళ్ళై 10 నెలలు దాటిన తరువాత తొలిసారిగా ఆమె అధరామృతాన్ని గ్రోలి పరవశించిపోతాడు. ఆమెను తన బిగి కౌగిల్లో బంధించి ముద్దులతో ముంచెత్తుతాడు. భర్త కౌగిల్లో పరవశించిపోతుంది సహజ. తననెప్పుడూ టెంప్ట్ చేస్తున్న ఆమె అందమైన నడుముని మొదటిసారి స్పృశిస్తూ ఆహా ఏమి నా భాగ్యం అని ఆమె నడుముకి తన పెదవుల రుచి చూపిస్తాడు. తన ప్రేమను ప్రియమారా చేతలలో చూపిస్తున్న చిలికాడి చేష్టలకి పరవశించిపోతూ కోరికతో చెలరేగిపోతున్న ప్రియుడి కోరిక తీర్చటానికి అతనిని తనలో ఐక్యం చేసుకోబోయే సమయంలో అశనిపాతంలా ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ తీసి చూస్తే సహజ తండ్రికి హార్ట్అటాక్ వచ్చిందని కాల్ చేస్తుంది. ఏం చేస్తాడు పాపం. తమ కామకేళికి ఫుల్ స్టాప్ పెట్టి హడావిడిగా అత్తగారింటికి బయలుదేరాడు వెంకటేష్ తన కుటుంబంతో సహా. తండ్రికి ఎలా ఉందో అని దారి పొడవునా సహజ టెన్షన్ పడుతూ ఏడుస్తూనే ఉంది. నువ్వే ఇలా ఏడుస్తుంటే మీ అమ్మ మరీ దిగులు పడుతుంది. నువ్వే ఆమెకు ధైర్యం చెప్పాలి. మీ నాన్నగారికి ఏమీ కాదు. అవసరమైతే మీ నాన్నగారిని హైదరాబాద్ తీసుకువద్దాం. పెద్ద హాస్పిటల్లో చేరుద్దాం. నువ్వు భయపడకు, నేను ఉన్నాను, అంతా నేను చూసుకుంటాను అని ఆమెకు ధైర్యం చెబుతూ డ్రైవ్ చేస్తున్నాడు వెంకటేష్. కారు నేరుగా హాస్పిటల్కు తీసుకువెళ్ళాడు. కారులో ఏసీ అలాగే ఉంచి పిల్లల్ని కారులోనే ఉంచి సహజ వెంకటేష్ హాస్పిటల్ లోపలికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే సహజ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా సహజ, మీ నాన్నగారు అంటూ కూతుర్ని పట్టుకొని ఒకటే ఏడుపు. సహజ కూడా తల్లిని పట్టుకొని ఏడుస్తోంది. ఏంటి సహజ, నీకు ఇప్పటి వరకు ఏం చెప్పాను? మీ అమ్మకు నువ్వే కదా ధైర్యం చెప్పాలి. నువ్వే ఏడిస్తే ఎలా అని. ఊరుకోండి అత్తయ్యా, మామయ్యకి ఏమీ కాదు, నేను చూసుకుంటాను అంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయనతో మాట్లాడాడు. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ చేశాను, బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది అని చెప్పారు డాక్టర్. హైదరాబాద్ తీసుకువెళ్ళొచ్చా అని అడిగాడు. మీ ఇష్టం, ఇక్కడికి కూడా హైదరాబాద్ నుంచి డాక్టర్స్ రావాలి బైపాస్ సర్జరీ చేయాలంటే అని చెప్పారు డాక్టర్. వెంటనే డాక్టర్ని అడిగి ఓ నర్సుని అరేంజ్ చేసుకొని అంబులెన్స్లో శ్రీనివాసరావు గారిని హైదరాబాద్ తీసుకువెళ్ళాడు. అక్కడ చెకప్స్ అన్నీ పూర్తయ్యాక ఆయనని ఐసీయూలో అడ్మిట్ చేశారు. తల్లి కూతుర్లు అలా ఏడుస్తూనే కూర్చున్నారు. హాస్పిటల్లో విషయాలన్నీ వెంకటేష్ చూసుకుంటున్నాడు. మధ్యాహ్నం బైపాస్ సర్జరీ చేస్తామని, ఐసీయూలోకి ఎవరిని అలౌ చేయమని, హాస్పిటల్లో ఎవరో ఒక్కరే ఉండాలని చెప్పారు. ఫ్రెండ్కి ఫోన్ చేసి పిల్లల్ని, అత్తగారిని, సహజని ఇంటికి పంపించాడు. వెళ్తూ దారిలో టిఫిన్ ప్యాక్ చేయించుకొని వెళ్ళాడు అతను. ఇంటికి వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నారు తల్లి కూతుళ్ళిద్దరూ. వెంకటేష్ ఫోన్ చేసి సహజ, చిన్నపిల్లలా బిహేవ్ చేయకు, మీ అమ్మకు ధైర్యం చెప్పు. నువ్వు అలా ఏడుస్తుంటే పిల్లలు బెదిరిపోతారు. లేచి పిల్లలకి టిఫిన్ పెట్టి మీ అమ్మగారిని సముదాయించి ఏమైనా తినిపించు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి, సంయమనంతో ప్రవర్తించాలి. ఏడవటం సమస్యకు పరిష్కారం కాదు అని క్లాస్ పీకాడు.
అప్పుడు కానీ సహజకి అర్థం కాలేదు తానేం చేయాలి అని. వెంటనే లేచి పిల్లలకి బ్రష్ చేపించి వాళ్ళకి టిఫిన్ పెట్టేసింది. వాళ్ళని హాల్లో కూర్చోబెట్టి వాళ్ళ ముందు కొన్ని బొమ్మలు వేసి ఆడుకోమంది. తల్లి దగ్గర కూర్చొని ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పింది. నాన్నకి ఏమీ కాదమ్మా, ఇక్కడ చాలా పెద్ద హాస్పిటల్లో చేర్పించారు మీ అల్లుడు గారు. అక్కడ పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు, అన్ని రకాల పరికరాలు ఉంటాయి, అస్సలు భయమే ఉండదు, అంతా వాళ్లే చూసుకుంటారు. నువ్వు ఇంకా భయపడాల్సిన పని లేదు. మీ అల్లుడు గారి మీద నమ్మకం ఉంటే లేచి టిఫిన్ చేయమని ఒత్తిడి చేసింది. బలవంతంగానే తల్లిని లేపి బ్రష్ మీద పేస్ట్ వేసి తల్లికి ఇచ్చింది. బ్రష్ చేసుకొని స్నానం చేసి రమ్మని చెప్పి బలవంతంగా బాత్రూంలోకి పంపించింది. స్నానం చేసి వచ్చిన తల్లికి వద్దు అంటున్నా బలవంతంగా తానే తినిపించింది. కాఫీ కలుపుకొని వచ్చి తల్లికి ఇచ్చి తాను తాగింది. పనమ్మాయి వచ్చి అంట్లు కడిగి ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోయింది. వెంకటేష్ మళ్ళీ ఫోన్ చేశాడు. ఏం చేస్తున్నారు అని. చెప్పింది సహజ. మీరు 1 గంటకల్లా భోంచేసి రెడీగా ఉండండి. నా ఫ్రెండ్ వస్తాడు, మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువస్తాడు. మీ నాన్నగారికి ప్రాణభయం ఏమీ లేదు అని చెప్పారు డాక్టర్. మధ్యాహ్నం 2:30కి బైపాస్ సర్జరీ చేస్తామన్నారు. ఈ రోజుల్లో అది చాలా సులువైన ఆపరేషన్ అని కూడా చెప్పారు. ఇబ్బంది ఏమీ లేదట. సరేనా, తినేసి రెడీగా ఉండండి అని చెప్పాడు. సరేనండి, మరి మీకు భోజనం అంది. ఇక్కడ ఇంటి ఫుడ్ అలౌ చేయరు. నేను ఇక్కడ క్యాంటీన్లో తింటాను, మీరు తినేసి రండి అన్నాడు. అత్తయ్యకి ఫోన్ ఇవ్వు అన్నాడు. తల్లికి ఫోన్ ఇచ్చింది సహజ. అత్తయ్య గారు, మీరేమీ భయపడకండి, నేనున్నాను, నేను అన్నీ చూసుకుంటాను. చాలా పెద్ద హార్ట్ హాస్పిటల్ ఇది. చాలా అనుభవం ఉన్న పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు. అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సర్జరీ చాలా ఈజీగా జరిగిపోతుంది. మీకు అస్సలు భయం అవసరం లేదు. అంతా నేను చూసుకుంటాను, మీరు భయపడకండి. వారం రోజుల్లో ఇంటికి వచ్చేస్తారు ఆయన అన్నాడు. దేవుళ్ళ నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది బాబు, లేకపోతే నా వల్ల ఏమవుతుంది? మాకు కొడుకువైనా అల్లుడువైనా నువ్వే కదా, ఇక అంతా నువ్వే చూసుకోవాలి బాబు అంది. నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్య అని చెప్పాడు వెంకటేష్. అలాగే బాబు, నిన్ను చూశాక నాకు కొన్నంత ధైర్యం వచ్చింది అంది ఆవిడ. సరే, సహజకి ఇవ్వండి అన్నాడు. సరేనని ఫోన్ సహజకి ఇచ్చింది. సరే సహజ, రెడీగా ఉండండి, 1 గంటకల్లా అతను వస్తాడు అని చెప్పాడు. సరేనండి అంది సహజ. లేచి గబగబా వంట చేసింది. పిల్లలకి తినిపించింది. తల్లితో కూడా బలవంతంగా 2 ముద్దలు తినిపించి తాను కూడా ఏదో తిన్నాను అనిపించింది. కడుపులో దిగులు ఉన్నప్పుడు ఎలా సహిస్తుంది? అంతలోకి వెంకటేష్ ఫ్రెండ్ రానే వచ్చాడు. అతన్ని కూడా భోజనానికి రమ్మని పిలిచింది. లేదండి, నేను తినే వచ్చాను, మీరు రెడీ అయితే వెళ్దాం అన్నాడు. సరేనని ఇంటికి తాళం వేసి బయలుదేరారు. హాస్పిటల్ ఇంటికి దగ్గరలోనే. అంతా అర్ధగంటలో హాస్పిటల్కి వెళ్ళారు. ఉదయం నుంచి వెంకటేష్ని చూడకపోవటంతో తరుణ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి వెంకటేష్ కాళ్ళను చుట్టేశాడు. డాక్టర్ని రిక్వెస్ట్ చేసి అందరినీ తీసుకొని శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళాడు. శ్రీనివాసరావు గారు కూతుర్ని, అల్లుడిని, పిల్లల్ని చూసి సంతోషపడ్డారు. కూతుర్ని, మనవణ్ణి అల్లుడు ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో చాలాసార్లు ప్రత్యక్షంగా చూశాడు. భార్యను చూసి, నువ్వేమీ భయపడకు, అంతా అల్లుడు చూసుకుంటాడు, అసలే గాభారా మనిషివి అన్నాడు. ఏడుస్తూ తల ఊపింది ఆమె. కూతుర్ని, అల్లుడిని దగ్గరకు పిలిచి, మీ అమ్మ జాగ్రత్తమ్మా అని చెప్పాడు. నీ గురించి నాకు ఇక దిగులు లేదమ్మా, నా అల్లుడు బంగారం అన్నాడు. మీకేమీ కాదు నాన్న, 4 రోజుల్లో మనం ఇంటికి వెళ్ళిపోతాం, మీరు అధైర్యపడకండి, వీళ్ళు రోజుకి 100 ఆపరేషన్లు చేస్తారు, ఎలాంటి భయమూ ఉండదు అంది తండ్రికి ధైర్యం చెబుతూ. ఆ విషయం ఇక్కడ ట్రీట్మెంట్ చూస్తుంటేనే నాకు అర్థమవుతుందమ్మా, నేనేమీ భయపడటం లేదు, పైగా నీ గురించి ఎలాంటి దిగులు లేదు, మనశ్శాంతిగా ఉన్నాను,
ఇంక నాకు భయమెందుకు? ఒకప్పుడైతే భయపడేవాడినేమో, ఇక ఇప్పుడు నాకేం భయమమ్మా? నా అల్లుడు కొడుకులా పక్కనే ఉండి అన్నీ చూసుకుంటుంటే అన్నాడు సంతోషంగా. నర్సు వచ్చి, ఇంక వెళ్ళాలండి, ఎక్కువసేపు ఉండకూడదు అంది. నాకేమీ కాదు, మీరంతా ధైర్యంగా ఉండండి, ఇంక వెళ్ళండి అన్నాడాయన వీళ్ళకే ధైర్యం చెబుతూ. ఆయన మాటలు విని వీళ్ళకి కూడా ధైర్యం వచ్చింది. కాసేపట్లో ఆయన్ని సర్జరీకి తీసుకుని వెళ్ళారు. పిల్లల్ని వెంకటేష్ ఫ్రెండు తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. మా పిల్లలతో కలిసి ఆడుకుంటారులే, సాయంత్రం తీసుకువస్తాను అని. ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి, నేను వస్తాను. వీళ్ళ నలుగురిని హ్యాండిల్ చేయాలంటే శృతి వల్ల కూడా కాదు అని చెప్పాడు. అతని భార్య పేరు శృతి. వాళ్ళ ఇల్లు వెంకటేష్ ఇంటి దగ్గరే. ఓ 10 నిమిషాలు టైం పడుతుందేమో. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు. పిల్లలు బాగా ఫ్రెండ్స్ అయ్యారు. కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా సర్జరీ పూర్తయింది. డాక్టర్స్ చెప్పిన టైంకి కాస్త ఆలస్యంగా కాన్షియస్లోకి వచ్చారు శ్రీనివాసరావు గారు. డాక్టర్స్ అన్నీ చెక్ చేసి ఎలాంటి ఇబ్బంది లేదని, చాలా బాగున్నారని చెప్పారు. రాత్రి 9 గంటలప్పుడు భార్యని అత్తగారిని తీసుకువెళ్ళి ఇంటి దగ్గర దించిరమ్మని ఫోన్ చేశాడు ఫ్రెండ్కి. పిల్లల్ని కూడా తీసుకొని రమ్మన్నాడు, నైట్ లేస్తే కష్టమని. నలుగురు కలిసేటప్పటికీ ఇంకా నిద్రపోకుండా ఆడుతూనే ఉన్నారట. మళ్ళీ రేపు ఉదయం తీసుకువస్తాను, ఆడుకుందురు గాని అని చెప్పి తీసుకుని వచ్చాడు. అత్తగారు నేను ఉంటాను అంటే, అవసరం లేదండి, నేనున్నానుగా, ఉదయమే లేచి వద్దురు గాని. ఇక్కడ పేషెంట్ని ఐసీయూ నుంచి బయటకు పంపిస్తే తప్ప రూమ్ ఇవ్వరు. రాత్రంతా మీరు ఇక్కడెక్కడ కూర్చుంటారు, ఇంటికి వెళ్ళండి అన్నాడు. వెళ్తాం కానీ మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు కదూ అంది సహజ. లేదు, ఇందాక తిన్నానులే అన్నాడు. మీ మొహం చూస్తేనే అర్థమవుతుంది తిన్నారో లేదో అని. ఎంత నీరసంగా ఉన్నారో చూడండి, పైగా రాత్రి కూడా నిద్రలేదు కదా. మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఉంటాను, కాసేపు పడుకొని వద్దురు గాని అంది సహజ. ఏం అవసరం లేదు, నాకేమీ అంత అలసటగా లేదు. ఏదైనా అవసరమైతే మీకిక్కడ ఏమీ తెలియదు కదా. నేను వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. ఈ రాత్రికి నేనే ఉంటాను. రేపు ఉదయం మీరు వచ్చాక ఇంటికి వెళ్తానులే. ఇప్పుడు మీరు వెళ్ళండమ్మా అన్నాడు వెంకటేష్. సరే అయితే రండి, క్యాంటీన్కి వెళ్ళి తినేసి వద్దాం. నాకు కూడా ఆకలి వేస్తుంది. ఉదయం సరిగ్గా తినలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేసే ఓపిక లేదు అంది. సరే అని వెంకటేష్ సహజని ఆమె తల్లిని తీసుకుని క్యాంటీన్కి వెళ్ళాడు. అక్కడ టిఫిన్ చేసి వచ్చారు. అత్తగారిని భార్యని ఇంటికి పంపించి అలసటగా అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. రాత్రంతా నిద్రలేకపోవటం, ఉదయం నుంచి ఏమీ తినకుండా ఇప్పుడే కొంచెం తినటంతో తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు. సహజ పిల్లలిద్దరినీ నిద్రపుచ్చి సోఫాలో పడుకున్న వెంకటేష్ పక్కన కూర్చుంది. అతని జుట్టుని వేళ్లతో దువ్వుతూ వంగి నిద్రలో ఉన్న అతని పెదవులపై చిన్నగా తన పెదవులు ఆనించింది. అప్పటి వరకు నిద్ర నటిస్తున్న వెంకటేష్ ఒక్కసారిగా సహజను తన కౌగిట్లో బంధించి ఆమె అధరాలు అందుకున్నాడు. దాంతో ఉలిక్కిపడిన సహజ సిగ్గుపడి అతని పైనుంచి లేవబోయింది. ఇంకా బలంగా తన చేతులతో బిగించి ఆమెను కదలకుండా చేసి తన పైన పడుకోబెట్టుకున్నాడు. దొంగపిల్ల, మనసులో ఇంత ఇష్టం పెట్టుకొని నన్ను బాధ పెడుతూ నువ్వు బాధపడుతున్నావా అన్నాడు ఆమె మెడ మీద చుంబిస్తూ. సిగ్గుతో కళ్ళు వాల్చేసింది. ఆమెను పైకి లాక్కునే క్రమంలో పవిట పక్కకి తొలగిపోయి బిగుతుగా ఉన్న రవికలోంచి పైకి ఉబికినట్లుగా కనిపిస్తూ ఊరిస్తున్నాయి ఆమె రవికలోని అందాలు. ఎదలోయలో పెదవులతో చుంబిస్తూ తన మొహాన్ని ఆమె పై ఎదకేసి గట్టిగా అదుముకుంటూ ఎదచీలికలో తన నాలుకతో నాట్యమాడించాడు. ఆ చర్యతో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిన కోరికతో అతని మొహాన్ని ఇంకా గట్టిగా తన పై ఎదకేసి అదుముకుంది. అతను రెచ్చిపోయి ఆమెను పూర్తిగా ఆక్రమించుకొని ఆమె ఒళ్ళంతా తన పెదవులతో తడమసాగాడు. అతని చర్యలతో ఆమె శరీరం మోహంతో చిగురుటాకులా కంపించిపోతుంది.
ఆమె నేనేం తక్కువ తినలేదు అన్నట్లుగా అతని ఒళ్ళంతా స్పృశిస్తూ ముద్దులతో ముంచెత్తుతూ అతనికి సహకరిస్తోంది. అది అతనికింకా ఆనందాన్నిస్తోంది. మరింతగా రెచ్చిపోతున్నారిద్దరూ కూడా. ఆ సోఫానే వారికి పూలపాన్పయ్యింది. తనువుల తపన తీరి ఆయాసంతో ఆమె ఎదపై సేద తీరుతున్న అతణ్ణి సార్ సార్ అంటూ పిలుస్తున్నారెవరో. కళ్ళు తెరవలేకపోతున్నాడు. సార్ అంటూ గట్టిగా భుజం మీద తట్టారు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఏంటి అన్నాడు అదిరిపడి చుట్టూ చూస్తూ. ఏం లేదు సార్, ఈ మెడిసిన్స్ తీసుకురండి అని ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఆయనకెలా ఉంది అన్నాడు తన స్వప్నలోకంలో నుంచి బయటకు వస్తూ. బాగానే ఉన్నారు సార్, ఇందాక మెలకువ వచ్చింది, మీరు మంచి నిద్రలో ఉన్నారు, పెయిన్ తట్టుకోలేరని మత్తు ఇచ్చాం, కాసేపట్లో మెలకువ వస్తుంది అని చెప్పారు. మెడిసిన్స్ తెచ్చి అతనికిచ్చి ఐసీయూ దగ్గరకు వెళ్ళి గ్లాస్ డోర్లోంచి చూశాడు. ఆయన ప్రశాంతంగా పడుకుని నిద్రపోతున్నారు. వచ్చి చైర్లో కూర్చున్నాడు. ఇందాక వచ్చిన కల గుర్తుకొచ్చింది. నవ్వుకున్నాడు. రాత్రి జరిగిన దాని ఎఫెక్ట్, దానికి కంటిన్యూషన్ ఈరోజు కలలో పూర్తయింది అని నవ్వుకున్నాడు. ఏంటో ఇన్నాళ్లకు సహజ మనసు కరిగి నాకు దగ్గరయింది అని సంతోషపడేలోపే మామయ్య గారికి ఇలా జరిగింది. నా టైం బాగున్నట్లేదు, ఇలా ఇంకెన్నాళ్ళు కలలతో సరిపెట్టుకోవాలో అని నిట్టూర్చాడు. కల అయితే అయింది, కానీ ఎంత అందమైన కల, ఈ కల ఎప్పటికి నిజమవుతుందో అని నిట్టూర్చాడు. ఆ కలని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని సంతోషపడ్డాడు. మై డియర్ ముద్దుల పెళ్ళామా, ఈ కలను త్వరలో నిజం చేద్దాం, ఓకేనా అనుకున్నాడు. ఈ కల గురించి సహజకు చెప్తే ఏమంటుందో, సిగ్గుపడుతుందా, ఇలాంటి టైంలో ఈ కల ఏంటి అని కోప్పడుతుందా? ఇప్పుడే చెప్పనులే, ఈ కల నిజమయ్యే టైంలో చెప్తాను అనుకున్నాడు. తెల్లవారబోతుండగా నర్సు వచ్చి, సార్ ఆయనకు మెలకువ వచ్చింది, వచ్చి చూడండి అంది. గబగబా దగ్గరికి వెళ్ళాడు. శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి, ఎలా ఉంది మామయ్య గారు అని అడిగాడు. ఆయనకు ముక్కుల్లో నోట్లో అన్ని ట్యూబ్స్తో ఉన్నాడు. బాగుంది అన్నట్లుగా తల ఊపాడు. డాక్టర్ గారు సర్జరీ బాగా జరిగిందని చెప్పారు. ఇంకా మీకు ఏ భయమూ లేదు, ధైర్యంగా ఉండండి, మీరు కళ్ళు మూసుకొని పడుకోండి, కాసేపట్లో సహజ అత్తయ్య గారు వస్తారు అన్నాడు. సరే అన్నట్లు తల ఊపారాయన. బయటికి వచ్చి సహజకి ఫోన్ చేసి చెప్పాడు, మీ నాన్నగారికి స్పృహ వచ్చింది, బాగానే ఉన్నారు, ఇప్పుడే మాట్లాడాను, మీ అమ్మకి కూడా చెప్పు, ఆయన బాగున్నారు, ఇక భయపడవద్దు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. చైర్లో కూర్చొని కళ్ళు మూసుకుంటే మళ్ళీ అదే కల మనసు చుట్టూ తిరగసాగింది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? పాపం వీళ్ళిద్దరి శోభనం మాత్రం కళల్లోనే జరిగిపోతుంది. ఒకరికి పీడ కలల, ఇంకొకరికి అద్భుతమైన మంచి అనుభూతిగా. వీళ్ళ శోభనం కలలోనే కానీ ఇళ్ళలో జరగదో ఏమో పాపం. సహజ తండ్రి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగానే కోలుకుంటారో, లేక ఆయనకేదైనా కాంప్లికేషన్స్ వస్తాయో, వీళ్ళిద్దరి కలలు కోరికలు ఎప్పుడు తీరుతాయో ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.